హలో హాయ్ అండి. నందికొండ మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మానస స్వర్ణ గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు. ఈ నాగార్జున సాగర్ అంటే కూడా చాలా వెనుకబడిన ప్రాంతం. మరి దాని డెవలప్మెంట్ కోసం వీళ్ళ కృషి ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. 12వ వార్డు కౌన్సిలర్గా పోటీలోకి వస్తున్నారు మేడం అధికార పార్టీ తరఫున. ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి? ఈ డెవలప్మెంట్ కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి మేడం? మేము ప్రజల కోసమే పోరాడుతున్నామండి. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇల్లు తిరిగి వాళ్ళని కనుక్కుంటున్నాము. వారి ప్రతి సమస్యను మేము తీరుస్తాము. ముఖ్యంగా వాళ్ళు కొన్ని చెప్పారు, లైట్లని, రోడ్లని, అవన్నీ కూడా కాస్త ఇది చేయమని చెప్పారు. మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున మేము వాళ్ళకి హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా మేము చేసిన ప్రతిదీ కూడా నెరవేరుస్తాము. వాళ్ళ ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ తరఫున, మా పెద్దల తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఓకే మేడం. ఇక్కడ నుంచే మాజీ ఎమ్మెల్యే భగత్ గారు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటున్నారు మేడం. మరి మీరు అంతకంటే మించి ఏం చేయబోతున్నారు? మీరే ముందు చూస్తారండి. ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభివృద్ధి ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. రోడ్లు ఏంది, లైట్ల పరిస్థితి ఏంది, డ్రైనేజ్ వ్యవస్థ ఏంది, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం వారికి ఎటువంటి సహాయం అనేది ఇది లేదు. కానీ మా ప్రభుత్వం తరఫున మేము వారికి 100% మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ప్రతి సమస్యను మేము తీరుస్తామని సభాపూర్వక మంచిగా తెలుపుతున్నానండి. ఓకే మేడం. ఇక్కడ పెద్దలు జానారెడ్డి గారు కానీ జయవీర్ రఘువీరెడ్డి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కోసం మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది మేడం? ప్రతిదీ మేము అందరినీ కనుక్కుంటున్నామండి. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ పోతాము. అన్నిటినీ కూడా ఏ విషయాలైనా, ఇప్పుడు ఆడపిల్లల విషయం ఏంది, వేరే విషయాలు ఏవైనా సరే వ్యవస్థ గురించి మేము ముందుకు వెళ్తామండి అన్న వాళ్ళు చెప్పిన ప్రకారం. ఓకే మేడం. ఇక్కడ బాగా వీధి కుక్కలు కానీ కోతుల బెడత బాగా ఉంది, ఆంధ్రాకు దగ్గరలో ఉంది, అట్లా డ్రగ్స్ కూడా ఉందని తెలిసి మా దృష్టికి వస్తుంది మేడం. దానిపైన మీ నిర్మూలన ఏ విధంగా ఉండబోతుంది? అవునండి, మాకు నోటీస్ కూడా వచ్చింది. ఖచ్చితంగా మేము మా ప్రభుత్వం అమల్లోకి రాగానే మేము ఖచ్చితంగా వాటిని నిర్మూలిస్తామని మేము 100% మేము ప్రామిస్ చేస్తున్నాం. ఓకే మేడం. ఇక్కడ మీరు ఒక మహిళగా చేస్తున్నారు మేడం. మహిళా భద్రత కోసం ఈ 12వ వార్డులో మీరు ఎట్లాంటి భద్రత ఏర్పాటు చేయబోతున్నారు? ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం ఉన్నా అది మా ఇంటి సమస్యగా మేము తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మేము సాల్వ్ చేస్తాము. నేను హామీ ఇచ్చేది ఒకటే, మీ ఇంటి సమస్య అది నా ఇంటి సమస్యగా నేను తీసుకొని వారికి నేను అండగా ఉంటానని ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. వాళ్ళ ప్రతి సమస్యను నేను తీరుస్తాను. అది ఏ ఆడపిల్ల అయినా సరే, మా ఇంటి ఆడపిల్లగా వారికి ఉన్న ప్రతి కష్టాన్ని, అది ఇంటి విషయం కానీ బయట ఏ విషయం అయినా సరే, మేము దాన్ని మా పరిధిలో తీసుకొని మేము దాన్ని సాల్వ్ చేస్తామని. వార్డు భద్రత కోసం మీ దగ్గర ఎట్లాంటి ప్రణాళిక ఉంది మేడం? వార్డు భద్రత కోసం మేమందరము వాటి కోసం సీసీ కెమెరాలను అన్నింటినీ ఫిట్ చేస్తున్నామండి. వారు ఇప్పుడు 24 గంటలు మేము వాటిని పరిశీలిస్తూనే ఉంటాము. ఎక్కడ ఆడపిల్లకి ఇబ్బంది ఉన్నా లేదా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా దాన్ని వెంటనే మేము దాన్ని సాల్వ్ చేసుకుంటాము. ఓకే మేడం. ఇక్కడ అనుభవం లేని ఎమ్మెల్యే, అనుభవం లేని ఎంపీ గారు కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపైన మీరేమంటారు మేడం? అట్లేం లేదండి, అన్నీ వాళ్ళు ఏమంటారు దుష్ప్రచారాలే చేస్తారు, కానీ అలాంటిది ఏం లేదండి. వాళ్ళు ఎప్పుడు నిరంతరము ప్రజల కోసమే వారు ముందుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే చూస్తారు తప్ప వెనుకంటే అనేది అసలు వేయరండి. అదంతా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఓకే మేడం. గడప ప్రచారంలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి? మీరు గెలవగానే ఫస్ట్ దేనిపై మీరు తీర్మానం చేయబోతున్నారు? నేను ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని అడిగిందంటే కొంతమంది పెన్షన్స్ విషయం కానీ, కొంతమందికి ఇది అవ్వలేదు వాటి గురించి కానీ, రోడ్స్ కానీ, లైట్ల విషయం కానీ, అలాగే రోడ్లు కూడా కొందరికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వాటిని కూడా సమస్య మేము పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటున్నారు. దానిపైన మీరు ఎలాంటి చర్య? లేదండి, ఆల్రెడీ మేము ఎక్కడెక్కడ ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ నోట్ చేసుకున్నాము. ఖచ్చితంగా మేము పదవిలోకి రాగానే అవన్నీ మేము మొత్తం అన్నీ చేస్తాము. ఓకే మేడం. ఇదంతా అడవి ప్రాంతం. ఇక్కడున్న నిరుద్యోగ మహిళలకు కానీ పురుషులకు కానీ ఎట్లాంటి ఉపాధి కల్పించబోతున్నారు? మేము ముఖ్యంగా మహిళల కోసము ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి వాళ్ళకి కల్పించాలనే ఆలోచనతోనే మేము ఒక స్కీమ్ తయారు చేద్దామని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి అండగా మేము ఉండి మేము ఆ స్కీమ్ని ముందుకు వచ్చే విధంగా మేము చూసుకుంటాం.
అందరూ ఏదో ఒక ఉపాధి కల్పించాలనే మా మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకే మేడం, ఇక్కడ 6 గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయి? అన్ని 6 గ్యారంటీలు అమలు పరిచిన తర్వాత ఓట్లు అడిగితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎంత మేరకు అమలు అవుతున్నాయి మేడం? అన్నీ వచ్చినాయి, అన్నీ మనం చేస్తామండి. ముఖ్యంగా పెన్షన్ అది కానీ ఇస్తాం, బస్సు కానీ ఏవైనా మేము చేస్తున్నాం. గ్యాస్ కూడా అందుబాటులో ఇస్తున్నాము. మిగతావి అన్ని రేషన్ల కార్డులో మేము ఇది చేస్తున్నామండి. అంటే మేజర్గా మీరు ఏ సమస్య పైన దృష్టి పెడుతున్నారు? మేము మెయిన్గా వాళ్ళు అడిగింది రోడ్లు అండి, వాటి మీద దృష్టి పెడుతున్నాము. ఖచ్చితంగా ఈ పైలాన్ రోడ్లలో చాలా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇదవుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ మేము రోడ్ల గురించి కానీ, ఇంకోటి డ్రైనేజ్ విషయము, ఇంకోటి లైట్స్ విషయములో వాళ్ళు ఉన్నారు. వాటి మీద మేము నిరంతర కృషి చేస్తూనే ఉన్నాం. మా దగ్గరకు వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని మేము అధికారులకి తెలియజేస్తూనే ఉన్నాము. ఓకే మేడం, 12వ వార్డు నూతన మార్పు కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? మేము 100% మేము కృషి చేస్తాం సార్. మేము ఎక్కడ కూడా వెనుగంచ వేసేది లేదు. మేము ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి కూడా మేము నెరవేర్స్తాం సార్. ముందు వాళ్ళే చూస్తారు మా అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది. మేము చేసే వాళ్ళం కానీ చెప్పి వదిలించుకునే వాళ్ళం కాదు. మా వెనుక ఉన్న ప్రజలు మమ్మల్ని అండగా ఉంటారని మేము భావిస్తున్నాం. ఓకే మేడం, మానస స్వర్ణ గారు ఎలాంటి అంటే హామీలు ఇస్తుంది ప్రజలకు, ఓటర్లకి? నేను చెప్తున్నా సార్, వాళ్ళకి వచ్చే హామీ ఒక్కటే. నేను చెప్పిన ప్రతిదీ కూడా పెన్షన్దారులకు కానీ, ఇంకొక విషయము లైట్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ, ముఖ్యంగా మహిళలకు కావాల్సిన ప్రతి పనిలో నేను ముందుండి వాళ్ళకి సహాయకపూర్వకంగా ఉండి వాళ్ళ ప్రతి ప్రాబ్లం నేను నెరవేరుస్తానని నేను హామీ ఇస్తున్నాను సార్. ఓకే మేడం, మానస స్వర్ణకి ఈ 12వ వార్డు ఓటర్లు ఎందుకు ఓటేయాలి, ఏం చెప్తారు? నేను అభివృద్ధి చేయడానికి వచ్చిన సార్. ఫస్ట్ దాంట్లో నేను నార్మల్గా ఈ పదిలోకి రాకముందు నేను ఏ ప్రాబ్లమ్స్ అయితే ఇది ఉన్నానో, నా ప్రజలు ఇంకా అలాంటి ఏమంటారు ప్రాబ్లమ్స్ని పడకూడదు. నా వార్డులో ఉన్న ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ముందుగా నేను తెలుసుకొని సమస్తము నేను నెరవేర్చాలని నేను తీసుకున్నాను సార్. ఓకే మేడం, 12వ వార్డులో ఉన్న బెల్ట్ షాపుల పైన ఒక మహిళగా మీరు ఏం చెప్పబోతున్నారు మేడం బెల్ట్ షాపుల నిర్మూలన విషయంలో? మేము ఇంతవరకు మా దగ్గర ఇదేం లేదు సార్. ఒకవేళ కనుక అవి ఏమన్నా ఇది ఉంటే కనుక మేము దాన్ని సాల్వ్ చేస్తాం. ఓకే మేడం, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఓటు అంటే చాలా విలువైంది. మద్యానికి మనకి మొత్తం తెలుసు, మీకు ఎలక్షన్లు అంటే ఎట్టుంటుందో. దానికి బానిసలు కాకుండా ఎలాంటి నూతన మార్పు తీసుకురాబోతున్నారు ఓటర్లలో? నేను ఓటర్లకు మనవి చేసుకునేది ఒక్కటే సార్, మద్యానికి కానీ నోటుకు కానీ మీరు ఇదవ్వకుండా మంచి చేసేవాళ్ళు ఎవరు, అసలు అభివృద్ధి చేయగలుగుతారు లేదా అనేది ముందు వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ యొక్క సహకారాన్ని, వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించి ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే మేడం, ఫైనల్గా ఎలక్షన్ ఎప్పుడుంది, మీ గుర్తు ఏంటిది, ఓటు ఎక్కడేయాలి? ఎలక్షన్ 11వ తారీఖున సార్. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల సమయం వరకు వాళ్ళకి సమయం ఉంటుంది ఓటు వేయడానికి. అలాగే మాది బ్యాలెట్ నెంబర్ 3 హస్తం గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను డిప్లొమా కాలేజ్లో. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. గుర్తుకే మానసక్క గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చెయ్యి గుర్తుకే, గుర్తుంచుకో. ఒకటే గుర్తు పెట్టిన పేదల ముద్దు బిడ్డో మా మానసక్క, పేదల ముద్దు బిడ్డో మా మానసక్క, పేరుగట్టిన పేదల ముద్దు బిడ్డ మా సుమానన్న, పేరుగట్టిన పేదల ముద్దు బిడ్డ మా సుమానన్న, కాంగ్రెస్ జెండాతో కదిలి వస్తున్నాడు మా సుమానన్న, కాంగ్రెస్ జెండాతో కదిలి వస్తున్నాడు మా సుమానన్న, వాడవాడకు తిరిగి మాడబోతున్నాడు మా సుమానన్న, వాడవాడకు తిరిగి మాడబోతున్నాడు
అరే ఊరు ఊరు తిరిగి మన ఊరికి వస్తున్నాడు మన సుమానన్న. అరే గడప గడపకు తిరిగి మా గడపకు వచ్చిందో మా మానసక్క. అరే ఇల్లు ఇల్లు తిరిగి మా ఇంటికి వచ్చినదో మా మానసక్క. ఆ పేరుగాంచిన పేదల ముద్దు బిడ్డ మా మానసక్క. వాడవాడ తిరిగి మా వాడకొచ్చినదో మా మానసక్క. జై కాంగ్రెస్. ఈరోజు గడప గడప ప్రచారంలో భాగంగా మరి పేదల పెన్నిది, పేదల కోసం నిత్యం పనిచేస్తానని ప్రతి మనిషిని నేను ఏది ఆశించకుండా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తాను. ఈ 12వ వార్డులో ఏ చిన్న పని ఉన్నా కానీ నేను మీ సేవకురాలుగా పనిచేస్తానని వస్తున్నటువంటి మా మానసక్క కానీ తను సుమనన్న కానీ మీకు అభివృద్ధి కోసం వాళ్ళు ఏది ఆశించరు. డబ్బుల మీద కానీ దేని మీద కానీ ఆశ లేదు వాళ్ళకి. ఖచ్చితంగా ప్రజల కోసం చేస్తానని, ప్రజాసేవ చేస్తానని కంకరబద్దులై ముందుకొస్తున్నటువంటి సుమనన్న గారిని ఆశీర్వదించండి, అభిమానించండి. అత్యధిక మెజార్టీతోటి వాళ్ళని గెలిపించి ఆశీర్వదించి దీవించాల్సిందిగా చెయ్యి గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో సుమనన్నని గెలిపించాలి, మానసక్కని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఓటు